హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఇవాళ నేను నా దివాళీ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా యాజ్ యూజువల్ ఎండ్లో నేనేం తిన్నాను నిన్న అనేది మీకు చెప్తాను, ఎందుకంటే మీరు నెక్స్ట్ ఫాలో అవ్వాలి కదా. బట్ నిన్న కూడా నేను ఫుల్ డైట్ వీడియో చేయలేదు, ఏం తిన్నాను అనేది మెన్షన్ చేశాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మీరు ఈ వీక్లో చూపించిన డైట్లో నుంచి రెసిపీస్ చూస్ చేసుకుని మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే నేను 2 రోజుల ముందే, అంటే శనివారం పండగ కదా, గురువారమే వెళ్ళి పువ్వులు అయితే తెచ్చాను. గురువారం వెళ్ళి తెస్తేనే చాలా రేటు ఉన్నాయి పువ్వులు. ఇంకా శుక్రవారం అయితే ఇంకా ఎక్కువ రేట్ అమ్మారు. విరజాజులు అయితే కిలో 2000 చెప్పారు. అంటే మోర, ఇక లెక్కన మోర ఎంత రేటు ఉంటుందో మీరే ఆలోచించుకోండి, అంత కాస్ట్లీ ఉన్నాయి పూలు. అయినా కూడా ఇంకా ముగ్గది వెయ్యాలి అని చెప్పి పూలతో పూలు అయితే తీసుకొచ్చాను. అండ్ కార్తీక మాసం వస్తుంది కదా, రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు తమలపాకులు కావాలన్నారని చెప్పి తమలపాకులు అవన్నీ కూడా తెచ్చాను. గుమ్మాలకు కట్టడానికి మామూలుగా అయితే బంతిపూలు గుచ్చుతాను నేనే. ఈసారి అబ్బా అంత టైం లేదులే, సరిపోదు టైం అని చెప్పి మాలలు కట్టేసిన మాల ఇలా తీసుకొచ్చాను అనమాట. ఇది కూడా ఈ పువ్వులు, ఈ మాల కూడా 30 రూపాయలు అయింది. సో పువ్వులు అయితే బాగా రేటు ఉన్నాయి ప్రస్తుతానికి బయట. అండ్ ఇదైతే పండగ ముందు రోజు నైట్ పడుకునే ముందు, డిన్నర్ అది కంప్లీట్ అయిపోయాక, అందరూ పడుకున్నాక, కామ్గా అయిపోయాక, ఇల్లంతా ప్రశాంతంగా, అప్పుడు ఈ తోరణాలు అవన్నీ కట్టడానికి అడ్జస్ట్ చేసుకొని పువ్వులు కట్టడం అవన్నీ చేశానన్నమాట. మామూలుగా అయితే గుమ్మం మొత్తం పువ్వులు అవి పెడతాను, బట్ ఇంకా చెప్పాను కదా ఎక్కువ తీసుకురాలేదు, సరిపోనే తెచ్చాను, అందుకని చిన్న చిన్న మాలలు అలా వేలాడదీశాను. అండ్ నైటే ముగ్గు అయితే వేశాను. మాకేంటంటే మా అపార్ట్మెంట్లో ఎదురుగా ఉండవు, ఫ్లాట్స్ డయాగనల్గా ఉంటాయి. సో ఎవరింటి ముందు వాళ్ళు హ్యాపీగా ముగ్గు వేసుకున్న, వాళ్ళు ఇటు అటు మూవ్ అవుతారు అన్న ప్రాబ్లం కూడా ఉండదు. హ్యాపీగా ముగ్గులు వేసి రంగులు అవి వేసుకోవచ్చు. అండ్ ఇదైతే దీపాల ముగ్గు, 11 చుక్కల దీపాల ముగ్గు అనమాట. అది వేశాను. వేశాక ఇవన్నీ సర్దుకొని తోరణాలు అవన్నీ కట్టి ఇంటికి, మెయిన్ డోర్కి, తర్వాత పూజ గదికి ఇవన్నీ కట్టేసేసి ఇంకా అన్నీ సర్దుకొని పడుకున్నాం. ఇది మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఎక్కువ పని ఉంటుంది కదా, దీపావళి అంటే పొద్దున పూట నార్మలే కదా. అండ్ ఇదైతే దీపావళి రోజు ముందు లేచి పనంతా అయ్యాక స్నానం చేసి డ్రెస్ వేసుకున్న తర్వాత చీర కట్టుకున్నాను అనమాట. ఆ కట్టుకున్నప్పుడే నేను క్లిప్పింగ్ తీసి అది నిన్న నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ. వంట చేసేసాం ముందు, గబగబా వంట ఫినిష్ చేసి తర్వాత పూజ చేసుకుందామని. కూర అయితే క్యాలీఫ్లవర్స్ తీసుకొచ్చాను నేను బయటకు వెళ్ళినప్పుడు, బాగున్నాయని. ఆ క్యాలీఫ్లవర్తో ఉల్లిపాయ వేసి, క్యాలీఫ్లవర్ ఇగురు అండ్ టమాటో పప్పు, కొంచెం ముద్దపప్పు చేశాము. చెప్పాను కదా నేను వీడియోలో ముద్దపప్పు మామిడికాయ పచ్చడి తింటానని చెప్పి. సో కొంచెం ముద్దపప్పు కొంచెమే చేసాం, అది మిగిలిన అయితే 2 కూరలు అనమాట. సరిగ్గా చెప్పు, ఏదో నీ డ్రెస్ మీద ఆరెంజెస్ ఉన్నాయా? ఆరెంజ్లే అవి. ఏది వెనక తిరుగు, నీ జుట్టు చూపించు, సరిగ్గా నుంచో ఇటు తిరుగు. ఓకే. తర్వాత లంచ్ అది ఫినిష్ అయ్యాక ఇంకా 2:30 ఆ టైంలో ఒక 10 నిమిషాలు, పావు గంట చిన్న పవర్ న్యాప్. లంచ్ అయితే 12:30కే చేసేసాను. చిన్న పవర్ న్యాప్ వేసి ఇంకా ముందు హాల్లో ఇలా పువ్వులతో ముగ్గేసి దీపాలు అది పెట్టడానికి 2:30, 3 o'clock అలా స్టార్ట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ గంట పైనే పట్టింది ఇట్లా ముగ్గు వేయడం. ఆ పువ్వులు తుంపడం పెద్ద కష్టం కాదు, కానీ అవి వేసేటప్పుడు కరెక్ట్గా లైన్లో రావాలి, చక్కగా షేప్ రావాలి కదా. సో అదంతా చాలా టైం పట్టింది నీట్గా రావడానికి. సో ఆల్మోస్ట్ 3ంటికి మొదలు పెడితే 4:15 దాకా అయింది. సో ఫైనల్గా అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. యాక్చువల్లీ ఇంకా బాగా వేయొచ్చు ఏదైనా షేప్, ఫ్లవర్ షేప్ అలాగా, కానీ ఇంకా నాకు అంతకన్నా ఓపిక లేదు, టైము లేదు అని చెప్పి ఈసారి సింపుల్గా కానిచ్చేసాను. బట్ చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేయడానికి. బట్ నాకైతే ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. అండ్ తర్వాత ఇదే పువ్వులు ఇంకా ఉంటే ఆ రెబ్బలతో నేను పూజ గదిలో కూడా ఇలా డెకరేట్ చేశాను అనమాట. పూజ గదిలో దేవుణ్ణి పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, ఆ గట్టు మీద అంతా బాగుంటుంది చూడటానికి అని చెప్పి మొత్తం ఇలా పువ్వులు వేసాను. చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. వీడియో తీసేటప్పుడు నేనే అనుకున్నాను, అబ్బా నన్ను నేను అప్రిషియేట్ చేసుకున్నా, భలే ఉంది కదా అని చెప్పి. అండ్ ఇంక ఇదంతా అయ్యాక ఈవినింగ్ దీపాలు పెట్టే టైం. అండ్ భవిష్యకి అయితే ఈవినింగ్ పట్లంగా వేసాను. పొద్దున పూట మామూలు డ్రెస్ వేసాను, కానీ కొత్తదే ఈవినింగ్ అయితే పట్లంగా వేసి రెడీ చేశాను. మేడంకి ఎంతసేపు క్రాకర్స్ వెలిగించాలన్న ఇదే, కానీ ఆ డ్రెస్ కాసేపు ఉంచుకుందా అని చెప్పి లేదు, గొడవ చేసేసింది తీసిందాకా. అండ్ తర్వాత అయితే ఇదిగోండి నా చీర. నిన్న చాలామంది అడిగారు చాలా బాగుంది అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే కూడా.
ఈ చీర అయితే సాటిన్ శారీ అనమాట. ఇది వచ్చేసి 1700 శారీ ప్రైస్. చీరలో బ్లౌజ్ వేరే ఉంటుంది ప్లెయిన్గా, బట్ నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నాను. నా టైలర్ ఆంటీ తెలుసు కదా, ఆంటీకి చీర ఇచ్చేసి నాకు ఇందులో ఫ్లవర్ కలర్ బ్లౌజ్ కావాలి అంటే ఆంటీ బయట షాప్కి వెళ్ళి అక్కడ నాకు ఫొటోస్ పంపారనమాట. ఈ క్లాత్ నచ్చితే తీసుకుంటాను అని చెప్పి. అప్పుడు ఆంటీ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నేను చూస్ చేసుకున్నాను, నాకు ఇది కావాలి, ఇలా కుట్టాలి అని చెప్పి మోడల్ చెప్తే దాని ప్రకారం ఆంటీ కుట్టించారు. శారీ అయితే 1600 పడింది, బ్లౌజ్ అయితే ఇంకొంచెం ఎక్కువే పడింది. సో ఇదైతే సాటిన్ శారీ నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఆన్లైన్లో రూప్ కళా శారీస్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది కొంచెం మంచి చీరలు ఉంటాయి దాంట్లో. ఇది ఎట్లా ఇక్కడ కాదు మరి, వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వస్తాయి అవన్నీ, వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను. అండ్ బయట అట్లా ప్రమిదలు పెట్టి ఇంట్లో ఈ సెంటెడ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడో ఉంటే అవి తీసాను అనమాట వెలిగిద్దామని. ఇక్కడ మనకి విజయవాడలో హోమ్ సెంటర్లో కూడా మంచి మంచి అమ్ముతారు సెంటెడ్ క్యాండిల్స్, చాలా బాగుంటాయి. అట్లాంటివే ఎప్పుడో తెచ్చిన ఇంట్లో ఉంటే అవి కూడా వెలిగించాను. సో నేను చాలామంది అడిగారు చీర బాగుందని చెప్పి. సో చీర స్టోరీ అయితే అది ఇక్కడది కాదు, నేను ఆన్లైన్లో వేరే అది తెప్పించుకున్నా. అది ఇక్కడ కూడా కాదు, రూప్ కళా శారీస్ అని గూగుల్లో నాకు ఫ్రెండ్ ఎవరో చెప్తే అప్పుడు నేను సెర్చ్ చేశాను అనమాట. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే వాళ్ళ లింక్ దొరికింది. అందులోకి వెళ్తే మనకి లైక్ అమెజాన్ ఎలాగా ఒక యాప్, అది కూడా ఒకటి అనమాట. దాంట్లో తెప్పించుకున్నాను. ఇంకా నాకైతే బాగా నచ్చి తెప్పించుకున్నాను కలర్. అండ్ బ్లౌజ్ అయితే నేను ఇట్లా సెట్ చేసుకున్నాను. అండ్ బయట వేసిన ముగ్గులో కూడా ఇట్లా ప్రమిదలు పెట్టి మధ్యలో ఒక దీపపు కుంది పెట్టి దాంట్లో కూడా దీపాలు అవి వెలిగించాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, చాలా బాగుంది. ఇదిగోండి అశ్వత్ గడు అయితే ఇక్కడ రిలాక్స్ అవుతున్నాడు దీపాలు అవి పెట్టాక. అండ్ పూజ గదిలో పూజ అయితే మా అత్తగారు ఫినిష్ చేసేసారు. ఈలోగా నేను దీపాలు అవన్నీ పెట్టేశాను. అక్కడ లక్ష్మీదేవిని చేసి పసుపుతో చిన్న విగ్రహం ఉంటుంది వెండిది, దానికి కూడా పూజ చేస్తాము. ఈసారి మరి ఎందుకో తెలీదు అట్లా పసుపుతో చేసి పెట్టారు. మామూలుగా అయితే ప్లేట్లో ఆ విగ్రహం పెట్టి కాయిన్స్ అవి పెట్టి చేస్తాం పూజ. సో అక్కడైతే పూజ గదిలో పూజ కూడా ఫినిష్ చేసేసారు. అయ్యాక మేము 1 by 1 వెళ్ళి అక్షింతలు అవి వేసేసి అందరం దండం పెట్టుకున్నాము. అయ్యాక అప్పుడు ఇంకా డ్రెస్సులు మార్చుకొని క్రాకర్స్ కాల్చడానికి వెళ్ళామన్నమాట కిందకి. మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా వచ్చారు. చెప్పారు కదా 8 to 10 చేయాలని చెప్పి. సో అందరం 8 తర్వాతే దిగాము కిందికి. అండ్ భవిష్య అయితే మా అపార్ట్మెంట్లో మా నైబర్ ఆంటీ వాళ్ళ అమ్మాయి దగ్గరుండి కాల్పించింది. అండ్ అందరం ఉన్నాం కింద. బేసిక్గా నాకే బాగా భయం, ఇంకా నాకన్నా నేను ఒక చిచ్చుబుడ్డి వెలిగించాను. ఒక చిచ్చుబుడ్డికే ఒక 10 సార్లు వెలిగించి తీస్తే ఒకసారి అయింది. నాన్న హంగామా చేశాను అనమాట. నాకు చాలా భయం, చెప్పాను కదా ఆల్రెడీ వీడియోస్లో. సో క్రాకర్స్ కూడా చాలా రేటు ఉన్నాయి. కొంచెం తీసుకొస్తేనే చాలా అయ్యాయి అనమాట. సో అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఇంకా ఇట్లాంటప్పుడు అందరూ దిగుతారు కిందికి, అందరూ ఉంటారు కదా, చక్కగా అందరూ ఒక చోట ఉండి సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ వర్క్ ఏదో జరుగుతుంది మా అపార్ట్మెంట్లో. సో కొంచెం ఇబ్బందిగా అనిపించింది, పక్కనంతా తవ్వేసి ఉంది. అంతకుమించి ఇంకంతా ఫుల్ హ్యాపీగా అందరం ఒక చోట కూర్చొని సెలబ్రేట్ చేసుకొని కాసేపు కబుర్లు చెప్పుకొని వెళ్ళాం. కాకపోతే ఫుల్ దోమలు బీభత్సంగా ఉన్నాయి, మస్కిటోలు అయితే.
ఈ పొగకి అవన్నీ ఇళ్లల్లోకి వచ్చాయన్నమాట. సో నిన్న పండగ రోజు నైట్ అయితే ఫుల్ ఇంట్లో దోమలు. నేనైతే ఇదిగో చూస్తున్నారుగా ఒక్క చిచ్చుబుడ్డి కాల్చా మొత్తానికి. సో నేను చేసిన ఫైర్ వర్క్స్ అయితే ఇది ఒక్కటే. అండ్ మరీ ఎక్కువ కూడా ఏం తీసుకురాలేదులే, కొంచెం ఫ్లవర్ పాట్స్ అండ్ కాకర పువ్వొత్తులు అంటారు కదా, అవి కొంచెం తీసుకొచ్చాం. ఇక అంతే, అంతకన్నా ఏమీ లేదు. అండ్ అందరం డ్రెస్సులు మార్చుకొని కాటన్ డ్రెస్సులు వేసుకుని దిగాం కిందికి. సో ఇలా అయింది మా దీపావళి అయితే. తర్వాత ఇంట్లోకి వెళ్ళి అందరూ స్వీట్ తిన్నారు. నేనేమో మన డైట్ స్వీట్ ఉంది కదా, అది తినేసాను, గుమ్మడికాయతో చేసింది. అండ్ తర్వాత మా అపార్ట్మెంట్లోంచి చూస్తే మా ఇంట్లోంచి బాల్కనీ ఉంటుంది, ఒక బెడ్రూమ్కి పెద్ద బాల్కనీ. ఆ బాల్కనీలోంచి చూస్తే పక్కన కొంచెం పొలాలు ఉంటాయి కదా, పొలాల పక్కన దూరంగా అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ఇట్లా రాకెట్స్ కాలుస్తుంటే చూడటానికి చాలా బాగుంది. మనం కాల్చడం కన్నా కూడా అట్లా ఎవరైనా చేస్తుంటే చూస్తే భలే ఉంటుంది. సో బాగుంది కదా అని చెప్పి అదైతే నేను క్లిప్పింగ్ తీశాను, మీతో పాటు షేర్ చేద్దామని. అండ్ ఓపెన్ ప్లేస్ అవడం వల్ల పొలాల్లో అలా వస్తుంటే చూడటానికి ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. స్కైలో ఏమీ అడ్డం లేకుండా బిల్డింగ్లు అవి చాలా బాగుంది. సో సూపర్ అనిపించి ఇంకా నేను అది క్లిప్పింగ్ తీశాను మీకు చూపించడానికి. అండ్ ఇదైతే మా అపార్ట్మెంట్లో. అండ్ నా డైట్ విషయానికి వస్తే నేను ఒక మిరియాలు, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర వేసుకొని ఒక కషాయం చేసుకున్నాను. మార్నింగ్ లేవగానే కషాయం అయితే అది తాగేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓట్స్ చీలా చేసుకున్నాను. ఓట్స్ నానబెట్టుకొని ఆల్రెడీ చూపించాను కదా రెసిపీ, ఆ లింక్స్ అన్నీ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడొచ్చు. అండ్ తర్వాత లంచ్లోకి టమాటో పప్పు కొంచెం, క్యాలీఫ్లవర్ ఇగురు కొంచెం, అండ్ దేవుడికి చేసిన ప్రసాదాలు అంటే శనగలు కొంచెం, అండ్ పరవాన్నం కొంచెం చూస్తున్నారు కదా అది, అండ్ 2 ఇడ్లీ, ఇది తిన్నాను. నా లంచ్ అయితే ఇది. అనుకున్న ముద్దపప్పు తినలేదు, వేరే తిన్నాను అనమాట. ఆ మినిట్ తినాలనిపించింది. అండ్ స్నాక్స్ ఏం తినాలనిపించలేదు. అండ్ డిన్నర్లోకి అయితే ఫ్రూట్స్ తిని ఇంకా నా డైట్ అయితే అలా ఫినిష్ చేసుకున్నాను నిన్న. అండ్ రేపు మళ్ళీ ఒక హెల్త్ రిలేటెడ్, డైట్ రిలేటెడ్